వెల్కమ్ టు కీటాక్స్. ఏడాది అధికార కాలంలో ప్రభుత్వం మీద పనితీరు మీద ఏపీ మీద పవన్ తనదైన ముద్రని ఎంతవరకు వేయగలిగారు? అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ అనుసరించిన ధోరణి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం కలిగించింది? ఇంట్రెస్టింగ్ గా అనిపించే ఈ ప్రశ్నలకి సమాధానాలు ఏంటో న్యూట్రల్ గా చూద్దాం, డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. పదేళ్లు ఎదురుచూపుల తర్వాత రెండు చోట్ల ఓడిపోవడం లాంటి ఎదురు దెబ్బల తర్వాత అధికారం అందింది పవన్ కళ్యాణ్కి. కూటమిలో భాగస్వామిగా కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చి ఫోకల్ పాయింట్ అయ్యారు పవన్ కళ్యాణ్. పైగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ లాంటి శాఖలు పవన్ దగ్గర ఉన్నాయి. ఈ శాఖల ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా? ఈ రెండిటికి సెల్ఫ్ ఐడెంటిటీ ఉంటుంది. కేంద్రం నుంచి నిధులు నేరుగా వస్తాయి. పర్ఫార్మెన్స్ని, పనితీరుని, మనదైన మార్క్ని చూపించడానికి అవకాశం ఉండే అతి కొద్ది శాఖల్లో ఈ రెండు ఉంటాయి. పైగా రాజకీయంగా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఊళ్ళకి వెళ్ళొచ్చు, పంచాయతీలకు వెళ్ళొచ్చు, తండాలకు వెళ్ళొచ్చు, జనంతో నేరుగా కనెక్ట్ కావచ్చు. మీరు ఏం చేసినా కానీ పల్లెలకి నేరుగా తెలుస్తుంది, టచ్ ఉంటుంది. మరి ఇంత మహత్తరమైన అవకాశము బీజేపీ, మోడీ సపోర్ట్ చేసే సిచ్యువేషను పవన్ కళ్యాణ్కి వచ్చినాయి. మరి ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ల్యాండ్ మార్క్ విధానాలు ఏమైనా తీసుకొచ్చారా? అంటే బ్రహ్మాండంగా ఎక్కడా లేని విధంగా ఈ పని చేశారు అని చెప్పడానికి ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఏమైనా దొరుకుతాయా? ఇలాంటి విధానం పవన్ కళ్యాణ్ అవలంబిస్తున్నారు అని చెప్పడానికి ఎవరికైనా ఆస్కారం ఇచ్చారా? కేవలం ఈ ప్రశ్నలు ఎందుకు వస్తాయి? రాజకీయం కోసం కాదు. ఏపీలో 65% గ్రామీణ ప్రాంతాలు, అంటే పవన్ కళ్యాణ్ శాఖల పరిధిలోకి వచ్చే ప్రాంతాలు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీకి ఎక్కువ బలం ఉన్న ప్రాంతం కోస్తా జిల్లాలు. ఈ కోస్తా జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలు, పల్లెటూళ్ళు వలసలతో చిక్కి సతమతమవుతూ ఉన్నాయి. 10 ఏళ్లుగా ఇది మేజర్ ఛాలెంజ్. ప్రధాన పార్టీలు ఈ విషయమే దృష్టి పెట్టాల. ఒకవేళ గ్రామీణ ఏపీని రిజర్వేట్ చేయాలి అనే లక్ష్యాన్ని తీసుకున్నట్టయితే, వలసల్ని ఆపాలి, నెక్స్ట్ జనరేషన్ని సస్టైన్ చేయాలి అనే విధానాన్ని తీసుకున్నట్టయితే, ఒక అడ్మినిస్ట్రేటర్గా తనదైన మార్క్ వేసేందుకు పవన్ కళ్యాణ్కి అవకాశం వచ్చేది, స్టెప్పింగ్ స్టోన్ పడేది. కానీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు? సనాతన ధర్మం గురించి, ప్రత్యర్థుల్ని రాజకీయ సవాళ్లు చేయడం గురించి, సీజ్ ద షిప్ గురించి మాట్లాడుతున్నారు. నిజానికి రాజకీయ ప్రకటనలు ఎప్పుడైనా చేయొచ్చు. అధికారంలో, కూటమిలో ఉంటేనే కాదు, అపోజిషన్లో ఉన్నా కూడా చేయొచ్చు. కానీ అడ్మినిస్ట్రేటర్గా మీదైన మార్క్ వేస్తే గనక ఎస్ హీఈస్ ద వన్ అని మీ పార్టీ వాళ్లే కాదు అందరూ అనుకునేందుకు అవకాశం ఉంటుంది. మనం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు మనం కదిలినా మెదిలినా చప్పట్లు కొడతారు. కానీ న్యూట్రల్గా ఉన్నవాళ్ళు, విస్తృత జనబాహుళ్యం, ప్రజలందరూ మన వైపు చూడాలి అంటే మనం ఖచ్చితంగా పనిచేసి చూపించాలి. పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్. పర్ఫార్మెన్స్ ఓవర్ పాలిటిక్స్ అంటే ఇదే. ఈ విధానాన్ని తీసుకొని ఉన్నట్టయితే గనక ఏపీలో రాజకీయ ముఖ చిత్రం అనేది మరోలా ఉండేది. అలా కాకుండా టీడీపీ పొలిటికల్ వెంజెన్స్ని భుజాన వేసుకుంటేనో, బీజేపీ ఎజెండాను మరో భుజాన తగిలించుకుంటేనో 5 ఏళ్ళు ఆడుతూ పడుతూ గడిచిపోవచ్చు గాక. కానీ అడ్మినిస్ట్రేటర్గా మన ఇంపాక్ట్ ఎప్పుడు కనపడుతుంది? రాజకీయంగా భవిష్యత్తు మీద మనం ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతాం అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. ఏమంటారు? ఏడాది పాలనలో పవన్ కళ్యాణ్ మార్క్ ఎంతవరకు ఉందంటే మీరేం చెప్తారు? దిస్ ఈజ్ కీటాక్స్.